ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత తెలుగు గ్రంథం 73 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రపంచంలో సద్గురువు అనేటువంటి పేరెత్తగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి సద్గురు దైవం శ్రీ సాయిబాబా. రెండవది, ఈ ప్రపంచంలో మనకు అత్యంత ఆనందాన్ని, అత్యంత అందాన్ని మన ముందు ఆవిష్కరించేటువంటిది శ్రీ సాయిబాబా వారి యొక్క మోము. అంతేకాదు, భక్తుల కోసము తాను ఎంతవరకైనా దిగి వచ్చే దైవం ఎవరైనా ఉన్నారు అనంటే ఒక్క సాయిబాబా మాత్రమే మనకు గుర్తొస్తారు. ఈ కలియుగంలో సద్గురువును ఆశ్రయించి మేలు పొందినటువంటి వారు ఎవ్వరూ లేరు. సద్గురువు ఆశ్రయం ద్వారా జీవితాలను తరింపజేసుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యమైంది? శ్రీ సాయిబాబా వారు స్వయంగా వారే వారి చరిత్రను రచింపజేపించుకొని హేమాడ్ పంత్ అనేటువంటి వ్యక్తిని మాధ్యమంగా చేసుకొని మనందరికీ అందించినటువంటి శ్రీ సాయి సచ్చరిత. శ్రీ సాయి సచ్చరిత మనము అనేక పారాయణలు చేస్తాం, అనేక సందర్భాల్లో అందులో ఉన్నటువంటి కథలను మనం వింటాం. కానీ సచ్చరిత యొక్క సచ్చరితలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? సచ్చరిత మనకేం బోధిస్తుంది? బాబా యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క ఆహార్యాన్ని చూస్తే రకరకాలైనటువంటి సంశయాలు వస్తాయి. సచ్చరితలో కూడా అటువంటి సంశయాలు వచ్చేటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఈరోజు వాటిపైనే రాద్ధాంతం జరుగుతూ ఉంటుంది. బాబా మొహరం పండగను ఎంకరేజ్ చేశారని, లేకపోతే ఉరుసు ఉత్సవాన్ని బాబా నిర్వహించారని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అదేవిధంగా అదే సచ్చరితలో బాబా నామ సంకీర్తనలు చేస్తే అభ్యంతరం చెప్పలేదు, రామనవమి ఉత్సవాన్ని ఘనంగా చేస్తే అభ్యంతరం చెప్పలేదు. ఇది దేనికి సూచిక? మానవ జన్మ, అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గం అనేటువంటిది కులమతాలకు అతీతమైనటువంటిది. నీ మనస్సు దేనిపైనైతే లీనమవుతుందో దానినే గట్టిగా పట్టుకొని ఉండుమని చెప్పేటువంటి సారమే శ్రీ సాయి సచ్చరిత. చాలామందికి అర్థం కాని విషయం ఏమిటంటే, బాబా ఎందుకు ఫకీర్ వేషధారణలో ఉన్నారు? ఎందుకు బాబా అన్ని మతాల యొక్క సాంప్రదాయాలను ప్రోత్సహించారు? ఎందుకనంటే మానవుడు అన్నిటికీ అతీతమైనటువంటి వారు. మానవుడు ఏ మతంలో, ఏ ధర్మంలో పుట్టినా సరే ఒకే స్వభావాన్ని కలిగి ఉండాలనేటువంటి లక్ష్యం సద్గురువుది. ఆ లక్ష్యం ఏమిటంటే భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. నువ్వు ఏ ధర్మంలో ఉన్నా, ఏ మతాన్ని నువ్వు స్వీకరించినా, నువ్వు ఆ ఎంచుకున్నటువంటి ధర్మ మార్గంలో ఎంచుకున్నటువంటి దైవం పట్ల నువ్వు నిబద్ధతతో ఉండాలనే బాబా చెప్తారు తప్ప, బాబా ఒక మతాన్ని, ఒక ధర్మాన్ని ఎప్పుడూ కూడా వారు ప్రోత్సహించలేదు. వారు ప్రోత్సహించినటువంటిది ఒక మానవతా వాదాన్నే తప్ప, మనిషి తన జీవితాన్ని ఏ విధంగా తరింపజేసుకోవాలనేటువంటి విషయాన్నే ఎప్పుడూ వారు బోధించారు తప్ప, ఒక మతం గురించి, ఒక ధర్మం గురించి, ఒక కులం గురించి, ఒక ప్రత్యేకమైనటువంటి గురు మార్గం గురించి ఎప్పుడు బాబా బోధించలేదు. బాబా ఎటువంటి పాఠశాలను వారు నెలకొల్పారంటే, ఈరోజు చదువుకోవడానికి మనందరం కూడా ప్రాథమికంగా పాఠశాలకు వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు పాఠశాలలో ఒకే కులానికి, ఒకే మతానికి, ఒకే వర్ణానికి సంబంధించినటువంటి పిల్లలు ఉండరు కదా. మన క్లాస్లో 60 మంది పిల్లలు ఉంటే అనేక వర్ణాల వాళ్ళు ఉంటారు, అనేక జాతుల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా గురువు బోధించేది ఏమిటి? సంస్కారాన్ని మాత్రమే బోధిస్తాడు. ఆ సంస్కారాలతోటి మన జీవితాన్ని ఏ విధంగా లీడ్ చేసుకోవాలో బోధిస్తాడు. బాబా చేసినటువంటి పని కూడా అదే. బాబా ఒక చట్టాన్ని గీసుకోలేదు. బాబా వద్ద అందరికీ ఆశ్రయం లభించింది. ముసల్మాను, హిందూ, సిక్కు, క్రైస్తవ్, అనేక మంది. ఈవెన్ బాబా ఆదాయం పైన ఎంక్వైరీ చేయమని చెప్పి ఒక క్రిస్టియన్ అధికారిని నియమిస్తారు కదా, చక్రీనారాయణ అని చెప్పి. ఆ చక్రీనారాయణ బాబాకు వచ్చేటువంటి డబ్బెంత, ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఎంత దాచిపెడుతున్నారు అనేటువంటి క్రమంలో అనేక రోజులు ద్వారకామాయిలో కూర్చొని వాటిని పరిశీలించారు. అటువంటి వ్యక్తితో కూడా బాబా అంటాడు,
నీవు నీ పేరులోనే చక్రి నారాయణ అనేటువంటిది ఉంది, నారాయణ స్వరూపం నీ నామంలో ఉంది, అసలు ఎందుకు ఈ తారతమ్య భేదాలు అని చెప్పి చెప్తారు కదా. ఈ విధంగా తన వద్దకు వచ్చినటువంటి వారి యొక్క సంస్కారాలను పెంపొందించడమే లక్ష్యంగా బాబా పెట్టుకున్నారు తప్ప ఏ ప్రత్యేకమైనటువంటి ధర్మాన్ని మతాన్ని మనపైన రుద్దడానికి బాబా ప్రయత్నం చేయలేదు. బాబా చెప్పినటువంటిది ఏంటంటే, నువ్వు ఉన్నటువంటి ధర్మానికి నువ్వు ఖ్యాతి తీసుకురా, నువ్వు ప్రేమించేటువంటి దైవం పట్ల మరింత భక్తిని కలిగి ఉంటూ ఆ దైవానికి పేరు తీసుకురా అని చెప్పారు తప్ప ఒక ప్రత్యేకమైనటువంటి మత ధర్మాన్ని బాబా ఎప్పుడూ కూడా ప్రోత్సహించలేదు. ఈరోజు మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనుషులు ఎలా మారుతారు అనడానికి, ఎంతటి వారినైనా సరే, ఎంత కఠినాత్ములైనా సరే మార్చగలిగేటువంటి శక్తి కేవలం ఒక గురువుకు మాత్రమే ఉంటుంది. చాలామంది మనం ఉన్నటువంటి మార్గమే చాలా ఉన్నతమైందని చెప్పి చాలా మూర్ఖత్వ వాదనలో ఉంటాం. కానీ బాబా నీ జీవితానికి అసలైనటువంటి మార్గం ఏమిటి, ఆ మార్గదర్శనం ఎక్కడ లభిస్తుందనేటువంటిది బాబా అనేక సందర్భాల్లో రుజువు చేశారు. ఆత్మారాం తర్కడు ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి కదా. అంటే ఈ విగ్రహారాధనలు, ఈ పటాలను ఆరాధించడం అసలు ఆయనకు ఇష్టం లేనటువంటి పని. ఆ ఉన్నటువంటి ప్రార్థనా సమాజంలో అది వ్యతిరేకం కూడా. కానీ భార్య చెప్పిందని చెప్పి గురువును గౌరవించాలి కాబట్టి భార్య షిరిడీకి వెళ్ళింది, ఇక్కడ నివేదన చేయాలని చెప్పి నివేదన ఆరంభిస్తాడు. అసలు నివేదన, చిత్రపటాలకు నమస్కరించుకోవడం ఇదంతా కూడా ప్రార్థనా సమాజంలో ఉండదు. కానీ బాబా యొక్క మోము చూడగానే బాబా ఎట్లా ఆకర్షిస్తారంటే సూదంటి రాయి వలె ఉంటారు వారు. కానీ వారి దృష్టిలో మనం ఒక్కసారి పడ్డామంటే వారు మనల్ని ఉద్ధరించకుండా అస్సలు వదిలిపెట్టరు. అయితే దీనివల్ల బాబాకి ఏమన్నా ప్రయోజనం ఉందా? బాబాకి ఏం ప్రయోజనం లేదు. బాబా దృష్టిలో పడ్డటువంటి జీవితాలు ప్రయోజనకరంగా మారుతాయి. అదేవిధంగా ఆత్మారాం తర్కడు ఒక్కరోజు నివేదన మర్చిపోతే వచ్చి బాబా చిత్రపటం ముందు సాష్టాంగపడి, నేను నీచుణ్ణి, హీనుణ్ణి, దీనుణ్ణి, నిజంగా ఎంత తప్పు పని చేశాను, బాబా నన్ను క్షమించు అని అంటాడు. అప్పటి నుంచి బాబా ప్రేమలో పడిపోతాడు. పడిపోయి గురు సేవ ఎంత గొప్పది, గురు మార్గంలో జీవితాన్ని ఎంత అద్భుతంగా తరింపజేసుకోవచ్చో తర్కడ్ కుటుంబాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా మన ప్రమేయం లేకుండానే చాలామంది బాబా మార్గంలోకి వెళ్తాం. ఎందుకనంటే సముద్రంలోని నీరు మేగుడిలోకి చేరిన తర్వాత అది అమృతంలా మధురంగా మారుతుంది కదా. ఎవరైతే సద్గురు పాదాల వద్దకు చేరుతామో మన యొక్క దుఃఖాలన్నీ కూడా సుఖాలుగా మారిపోతాయి. ఇది 100%. ఎందుకనంటే గురువు ఎంత గొప్ప శిక్షణ ఇస్తాడంటే, నీవు గొంతు వరకు మునిగిపోయినా సరే నీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, గురువు పట్ల నీకున్నటువంటి భక్తి ఖచ్చితంగా నిన్ను ఒడ్డుకు చేరుస్తున్నటువంటి విశ్వాసం ఇస్తాడు. శ్రీ సాయి సచ్చరితలో 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్ గురువు వద్దకు వచ్చిన తర్వాతనే కదా ప్రాణాలు రక్షించబడుతుంది. అంతకంటే ముందు అతను చేయించుకొని వైద్యం లేదు, క్షణక్షణానికి రక్తపు వాంతులు. అటువంటి భీమాజీ పాటిల్ బాబా చరణాల వద్దకు వచ్చి శరణు వేడితే కేవలం 2 స్వప్న దర్శనాల ద్వారా బాబా భీమాజీ పాటిల్ని రక్షించలేదా? అంటే గురువు యొక్క శక్తి ఎంత గొప్పదంటే అక్కడ ఏ మంత్రము తంత్రము పనిచేయదు. భీమాజీ పాటిల్ నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినటువంటి మాట ఒక్కదాన్ని మనసులో పెట్టుకున్నాడు. నువ్వు షిరిడీకి వెళ్ళు, బాబా పాదాలపైన పడు, నీ యొక్క క్షయరోగమేంది, ఆయన మనుషుల యొక్క అనేక మాయరోగాలను తొలగిస్తాడు. ఆ ఒక్క మాటను మనసులో పెట్టుకొని షిరిడీకి వచ్చి బాబా చరణాలపైన పడితే అసలు ఏ చికిత్స లేదు, ఎటువంటి ఉపచారాలు లేవు. కేవలం బాబా చెప్పినట్టు భీమా అనేటువంటి వారి గృహంలో ఉండమన్నారు. కేవలం 2 స్వప్న దర్శనాల ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా తొలగించేశారు కదా. ఆ రోజుల్లో క్షయవ్యాధికి చాలా సందర్భాల్లో మందులు లేవు. ముదిరిపోయినటువంటి క్షయవ్యాధి నయం కావడం అనేటువంటి అసంభవమైనటువంటి విషయం. అటువంటి తరుణంలో బాబా భీమాజీ పాటిల్ రోగాన్ని ఏ విధంగా తగ్గించగలిగారు అంటే, గురు పాదాల వద్దకు వెళ్ళినటువంటి వారి యొక్క కష్టాలన్నీ కూడా సుఖాలుగా మారిపోతాయట. భీమాజీ పాటిల్
ఆ తర్వాత ఎంత గొప్ప సుఖాన్ని పొందారు. బాబాకు కృతజ్ఞతగా బాబా సాక్షాత్తు నారాయణ స్వరూపుడని భావించి శ్రీ సాయి సత్యవ్రతాన్ని ఆరంభించి ఆ సత్యవ్రతాన్ని అందరి చేత ఆచరింపజేసేలాగా చేసి ఆయన గొప్ప ఆనందాన్ని పొందగలిగారు. అంతకుముందు కష్టం క్షయ, బాబా చరణాల వద్దకు వెళ్ళిన తర్వాత శ్రీ సాయి సత్యవ్రతము, గురువు పట్ల అచంచలమైనటువంటి భక్తి అనేటువంటి సుఖాన్ని పొందగలిగారు కదా. ఈరోజు చాలామంది జీవితాలు ఈ విధంగానే మారుతాయి. ఒక్కొక్కసారి కొంతమంది జీవితాలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక తల్లి చెప్పింది, 20 సంవత్సరాల క్రితం భార్య భర్త 2 పిల్లలు కడుపు చేత పట్టుకొని హైదరాబాదుకు వలస వచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా మారుమూల గ్రామం నుంచి వస్తూ వస్తూ వారు తెచ్చుకున్నటువంటి చిన్న బాబా ఫోటో, వండుకోవడానికి 2 గిన్నెలు, ఒక చిన్న కిరసనాయిల్ పొయ్యి, ఒక దీపము, 4 పళ్ళాలు, చిన్న వంట పాత్రలు, ఇవే వారు తెచ్చుకున్నటువంటివి. తెచ్చుకొని బాబా ఒక చిన్న గుడిసె వేసుకొని ఖాళీ స్థలంలో బాబా చిత్రపటం పెట్టుకొని రోజు బాబాకు దీపం పెట్టుకునేటువంటి వారట. వచ్చిన తొలి రోజుల్లో ఒక్క పూట తింటే చాలా కష్టమట. ఒక్క పూట తింటూ బాబాను అడిగారట, బాబా 2వ పూట ఆకలి కాకుండా చూడు, నా 2 పిల్లలు కూడా సాయంత్రం అయితే అన్నం అడగకుండా చూడు బాబా. అంటే ఎంత గొప్ప భక్తి, ఎంత గొప్ప పరిణితి. అట్లా కోరడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం కదా. మామూలుగా బాబా పిల్లలకు ఆకలేస్తుంది, సాయంత్రం వరకు ఏదైనా పెట్టాలి బాబా, ఏదైనా ఇవ్వు అని అడగాలి. అసలు ఇదేం భక్తి? ఆశ్చర్యం వేసింది నాకు చెప్తే. తర్వాత వరుసగా 2 రోజులు పిల్లలు సాయంత్రం 6 అయితే నిద్రపోయేటువంటి వారట. తెల్లారి మళ్ళీ వీరు వెళ్ళి పాలు తీసుకొచ్చి చిన్న బన్ ముక్కలు 2 ముక్కలు ఇస్తే తినేసి మధ్యాహ్నం కొంచెం పెడితే తినేటువంటి వారట. అలా వారం రోజులు గడిచిన తర్వాత 8వ రోజు ఒక ఆవిడ వీళ్ళని చూసి వాళ్ళ గుడిసె దగ్గరికి వచ్చిందట. నువ్వు ఇళ్లల్లో పని చేస్తావా అని అడిగిందట. తప్పకుండా అమ్మా, ఎందుకు పని చేయను అందట. పని చేస్తే ప్రతిరోజు కూడా సాయంత్రం పిలిచి నలుగురికి కావలసినటువంటి ఏదో ఒక ఆహార పదార్థాన్ని ఆ తల్లి ఇచ్చిందట. పిల్లలు సాయంత్రం పూట 6 గంటలకు పడుకోవడం అలవాటు అయిపోయింది. ఎందుకంటే 7, 8 అయితే ఆకలి అవుతుంది. ఆకలి గుర్తు రావద్దని చెప్పి 6 గంటలకే పడుకోబెట్టేది. తల్లి వచ్చి చెప్తుంది, ఈరోజు నుంచి మీరు 6 గంటలకు పడుకోవాల్సిన అవసరం లేదు, బాబా మనకు భోజనం ఏర్పాటు చేశారు అని చెప్పి పిల్లలకు 2వ పూట భోజనం పెట్టింది. ఇట్లా ఏర్పాటు చేశారు సార్ బాబా. ఆ తర్వాత క్రమక్రమంగా నా భర్త ఉప్పరి పనికి పోయి సిమెంట్ పని చేసి మెల్లిమెల్లిగా పని నేర్చుకొని మేస్త్రి అయ్యాడు. మేస్త్రి అయిన తర్వాత ఆయన్నే ఇల్లు కట్టడం ప్రారంభించారు. ఒక 12 సంవత్సరాలకు బాబా మాకు ఒక గృహాన్ని అనుగ్రహించారు. కేవలం ఇది ఆ ఒక్క చిత్రపటం మా ఇంట్లో ఉండడం వల్ల జరిగింది సార్. ఆ తర్వాత సాయి టీవీలో ప్రతిరోజు సచ్చరిత పారాయణ నేను ఖచ్చితంగా వింటాను, ఎందుకంటే నాకు చదవడం రాదు. దాంతో బాబా పట్ల మరింత ప్రేమ కలిగింది. సచ్చరితలో ఉన్నటువంటి విషయాలు, మా జీవితం ఏ విధంగా ఒక్కొక్క మెట్టు ఎదిగింది, ఏ విధంగా మా రోజులు గడిచాయనేటువంటిది సచ్చరిత పారాయణ వింటుంటే మాకు అర్థమవుతుంది అని చెప్పి ఆ తల్లి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే సచ్చరిత జీవితాలకు ఒక నావ లాంటిది. మన జీవితం ఏ సందర్భంలో ఎటువైపు ప్రయాణం చేస్తుంది, ఆటుపోట్లు వచ్చినప్పుడు బాబా ఏ విధంగా ఆదుకుంటారు అని చెప్పి. ఈరోజు చాలామంది బాబా భక్తులు ఏదైనా కష్టం వస్తే బాబా పైనే ఆధారపడతారు. ఎందుకంటే బాబా తన భక్తుల కోసం తన శరీరాన్ని కష్టపెట్టుకుంటారు. ఎన్ని సందర్భాల్లో మనం సచ్చరితలో చదవం. కపర్దే భార్య కొడుక్కు పేగుపొక్కులు వచ్చాయి అని చెప్పి బాధపడుతుంటే బాబా వారి శరీరం మీదికి పేగుపొక్కులను తీసుకొని అమ్మా చూడు అని చెప్పి వాటిని చూపించి ఏమీ కంగారు పడొద్దు, నిశ్చింతగా ఉండమని చెప్పి ఎంతగా భక్తులను ఓదార్చారు. భక్తుల యొక్క బిడ్డల కష్టాలను, భక్తుల కష్టాలను తన కష్టాలుగా ఏ విధంగా స్వీకరించారు. అంటే సచ్చరిత మనకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఈరోజు నేను కార్యక్రమం చెప్తున్నాను, 2 రోజుల క్రితం నుంచి అస్సలు బాగాలేదు, ఒక రకమైనటువంటి జ్వరము, దగ్గు, ఇవన్నీ కూడా. అనుకున్నాను కార్యక్రమం చేయగలుగుతానా లేనా అని చెప్పి. సరే ఏది ఏమైనప్పటికీ ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళడం నాకు ఇష్టం. ఆ ప్రణాళిక తప్పిందంటే నా మనస్సు చాలా ఆందోళనగా ఉండిపోతుంది. అరే ఈరోజు నేను ఈ పని చేయలేకపోయానే అని చెప్పి.
అదే వ్యక్తిగతమైన పని అనుకోండి, నా అంత సోమరి, నా అంత తప్పించుకునేటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడు ఉన్నాడు. కానీ బాబా పని అనేసరికి తప్పించుకోవడం అనేటువంటిది అస్సలు మనసుకు అంగీకరించదు. ఇది కూడా జీవితంలో ప్రాక్టీస్లో పెడితే, అంటే ఏ పనిని కూడా తప్పించుకోకూడదు, ఏ పనిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం సహకరించినంతసేపు మన శక్తి మేరకు మనం కష్టపడుతూనే ఉండాలి. ఈ నేచర్ మనకు సచ్చరిత తెలియజేస్తుంది. బాబా జీవన విధానం మనకు తెలియజేస్తుంది. బాబా ఎవరిపైనా కూడా ఆధారపడేటువంటి వారు కాదు కదా. చాలామంది బాబా భక్తుల్ని ఎవరిని కదిలించినా ఏం చెప్తారు తెలుసా? నేను ఎవరిపైన ఆధారపడకుండా నా చివరి మజిలీ గడిచిపోవాలి అని అంటారు. అంటే బాబా మనకిచ్చినటువంటి అనుభవం ఇది. అలా గడిచిపోవాలంటే ఏం చేయాలి మరి? ఊరికే అలా అందరికీ అంత అదృష్టం రాదు కదా. అలా జరగాలంటే ఖచ్చితంగా బాబా చెప్పినట్టు మన జీవితాలను మార్చుకోవాలి. బాబా అనేక సందర్భాల్లో చెప్తారు మన జీవితాలను మార్చడానికి, మన యొక్క నైజాలను మార్చడానికి. సచ్చరితలో 8వ అధ్యాయంలో ఎంత అద్భుతమైనటువంటి కథలు ఉంటాయి. సీతాదేవి తర్కడు ఒక ఇంట్లో అతిథిగా ఉండి ఒక కుక్కకు రొట్టె ముక్క పెడితే, అమ్మా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, ఈరోజు నా ఆకలి తీర్చావు, ఎప్పుడు ఇలానే చేస్తూ ఉండు అనేటువంటి ఆ ఒక్క బోధ ఎంతమంది జీవితాలను మార్చింది తెలుసా? ఈరోజు బాబా భక్తులుగా మనము, మనతో పాటు ఇతరులు కూడా ఆహారం లభించినటువంటి వారు, నిరాశ్రయులు, బాబా మందిరాల వద్ద ఒకరోజు భోజనం కోసం ఎదురు చూసేటువంటి వారు, వీరందరి బాధ్యత కూడా మనది అనేటువంటి ఆ సున్నితత్వం ఏ విధంగా వచ్చింది? శ్రీ సాయి సచ్చరిత వల్లనే కదా. అంతేకాదు, మీరు ప్రేమతో ఏది సమర్పించినా నేను తీసుకోకుండా ఉండలేను. బాబా మనల్ని ప్రేమ బంధంతో కట్టేస్తారు. సచ్చరిత అంతా కూడా మనల్ని ప్రేమ బంధంతో కట్టివేస్తుంది. సచ్చరితలో ఉన్నంత ప్రేమ మరి ఇతరత్ర ఎక్కడ మనకు లభించదు. ప్రతి కథ చదువుతున్నప్పుడు అందులో భక్తుల పట్ల బాబాకు ఉన్నటువంటి ప్రేమ, ఆల్రెడీ నివేదించినటువంటి కోవా మిఠాయి షిరిడీ వెళ్తున్నానని చెప్పి బాలకరాముడు వచ్చి చెప్తే, అతనికి ఇచ్చి ఇది బాబాకు సమర్పించమని చెప్తే అతడు మర్చిపోతే, ఏరా నువ్వు ఇంటి నుంచి వచ్చేటప్పుడు తల్లి నీకేమీ ఇవ్వలేదా నాకు ఇవ్వమని అని చెప్పి అంటే, అది గుర్తు తెచ్చుకొని సిగ్గుపడిపోయి తెచ్చిస్తాడు కదా. తెచ్చేగానే చిన్న పిల్లవాడు తిన్నట్టు గుటుక్కుమని మింగుతాడు కదా. అంటే తనను ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల ఎంత ప్రేమతో ఉంటారు, తన కోసం తపించేటువంటి భక్తులంటే ఎంత ఇష్టమో ఈ ఒక్క కథ తెలియజేస్తుంది కదా. అంతేకాదు, 2 వంకాయలు పంపిస్తే ఒక్క వంకాయతోటే కూర చేసి పంపితే ఇంకో వంకాయ ఏదని చెప్పి ఆ వంకాయ పచ్చడి కోసం పట్టుబట్టి కూర్చుంటాడే, అక్కడ బాబాకు అది ఆకలి కాదు, లేకపోతే దానిపైన మోజు కాదు, ఇష్టము కాదు. భక్తుల యొక్క ప్రేమను తను పూర్తిగా ఆస్వాదించాలి, అరకొరగా కాదు, పూర్తిగా ఆస్వాదించాలి. ఆ విధంగా బాబా భక్తుల పట్ల ఒక ప్రేమ బంధాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు, సచ్చరిత ఒక సత్యాన్ని మనకు బోధిస్తుంది. ఈ జన్మ నువ్వు ఎందుకు తీసుకున్నావు, ఈ జన్మ ద్వారా నువ్వేం సాధించాలి. బాబా ఎంత అద్భుతంగా చెప్తారంటే, శరీరానికి కావలసిన ఆలనా పాలనా పోషణ చేస్తూ ఉండు అంతే. ఈ శరీరాన్ని జన్మ సార్థకం చేసుకోవడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఈ శరీరాన్ని ఉపయోగించు అని అంటారు. ఈరోజు మనందరము కూడా ఈ శరీరాన్ని మన యొక్క విలాసాల కోసం, మన అవసరాల కోసం, దీనికోసం మాత్రమే ఈ శరీరం ఉపయోగపడాలనుకుంటున్నాం. ఈ శరీరం సుఖానికి మరగాలని చెప్పి కోరుకుంటున్నాం. వీటన్నింటికంటే కూడా ముఖ్యమైనటువంటిది, ఈ జన్మలో ఈ శరీరం ద్వారా నువ్వు జన్మరాహిత్యం వైపు వెళ్ళాలనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఇంతకు మించినటువంటి అవకాశము, తరుణోపాయం మరొకటి లేదనేటువంటి సచ్చరిత చెప్తుంది. సచ్చరితలో ఉన్నటువంటి గొప్పతనం ఇది. మనిషిని మార్చేస్తుంది సచ్చరిత. ఎంతమంది మనుషుల్ని మార్చిందో. శ్రీ సాయి సచ్చరితను ఆశ్రయించక పూర్వము చాలా కఠినంగా ఉండి, అసలు దైవము, ఆధ్యాత్మికత అంటే పడనటువంటి వారు ఒక్కసారి బాబా యొక్క లీలలను చవిచూసిన తర్వాత జీవితాలను మార్చుకున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు కదా. బాబా పట్ల ఎంత నిరాసక్తితో ఉన్నా సరే వారి యొక్క చరణాల వద్దకు ఒక్కసారి వస్తే
వారికి మించినటువంటి మహాభక్తులు ఇంకొకరు ఉండరు. ఆ విధంగా మారిపోతారు. జీజీ నార్కేను తన మామైనటువంటి బూటి బాబా దగ్గరికి వెళ్దాను రా అంటే, మీకు పిలుపుంది, మీరు వెళ్తున్నారు, నన్ను ఆయన ఏమైనా పిలిచాడా, ఎందుకు రావాలి అనంటే బాబా అంటాడు, సరే రమ్మని చెప్పు, నేను పిలిచానని చెప్పు అని అంటాడు. వచ్చిన తర్వాత నార్కే ఎంత గొప్ప భక్తుడైపోతాడు. బాబా యొక్క మహాసమాధి తర్వాత సమాధి మందిరానికి వారు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తారు కదా. బాబా సమాధి అనంతరము చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాలకు, అక్కడ నిర్వహించేటువంటి పూజా విధి, వీటన్నింటికీ కూడా ఆయన్నే పర్యవేక్షిస్తాడు కదా. అంటే బాబా వద్దకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి మన జీవితము మన చేతుల్లో ఉండదు, ఖచ్చితంగా ఆయన చేతుల్లో ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. బాబా మనల్ని ఎంచుకున్నారంటే ఖచ్చితంగా మన జీవితాల్లో ఏదో ఒక పెను మార్పు తీసుకురావడానికి. ఈరోజు చాలామందికి బాబా తప్ప మరొక ధ్యాస ఎందుకు ఉండదు? అన్నీ సకలం ఆయన వద్ద లభిస్తున్నప్పుడు ఇంకా వేరే దానికోసం ఎందుకు ఆలోచించాలనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కదా. సావిత్రిబాయి టెండూల్కర్ లాంటి వాళ్ళు ఒక సాధారణమైనటువంటి గృహిణి అయినా సరే బాబా భక్తి మాధుర్యాన్ని ఆస్వాదించినటువంటి ఆవిడ ఎంత అద్భుతమైనటువంటి అభంగాలను భజనమాల రూపంలో అందించింది. అంటే ఇక్కడ శక్తియుక్తులు పాండిత్యం పనిచేయదు, భక్తి మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. మహల్సాపతి ఏం పొందాడని బాబా దగ్గర, అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ ఏం పొందాడు? కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మహల్సాపతి పొందినటువంటి జన్మరాహిత్యం, కాకాసాహెబ్ పొందినటువంటి జన్మరాహిత్యం మనెవరికీ తెలియదు. ఎంత అదృష్టవంతులు వాళ్ళు! ఏమీ కోరనటువంటి స్థితికి బాబా వారిని తీసుకెళ్లారు. సచ్చరిత ఇక్కడ ఏం చెప్తుందంటే, బాబా నీకోసం ఒక నావను ఏర్పాటు చేశారు, ఆ నావలో కూర్చొని నువ్వు నిశ్చింతగా ఉంటే నువ్వు చేరాల్సినటువంటి గమ్యాన్ని నిన్ను చేరుస్తారు. నావ ఎక్కిన తర్వాత కూడా నేను ఉత్తర దిశగా కాదు, నేను పడమర దిశగా ప్రయాణించాలనుకుంటే అది నీ అవివేకం అవుతుంది, ఆ తాపత్రయాలతోనే కొట్టుమిట్టాడతావు. ఈరోజు బాబా మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప పరిణితి కలిగి ఉంటారంటే, బాబా వద్దకు వచ్చింది మేము కేవలం లౌకికపరమైనటువంటి కోరికల కోసం కాదు, వారి వద్ద తరగనటువంటి ఆనందాన్ని మేము పొందాలి, వారి యొక్క సౌచర్యం అనేటువంటి సంపదను మేము ప్రోగు చేసుకోవాలి అని చెప్పి ఈ కృతనిశ్చయంతో ఉంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? కేవలం శ్రీ సాయి సచ్చరిత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సచ్చరిత చెప్పేటువంటి వాస్తవాలు, సచ్చరితలో ఉన్నటువంటి నిదర్శనాలు, ఇవి మన జీవితాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు బాబా పైన రకరకాలైనటువంటి దుష్ప్రచారం జరుగుతూ ఉన్నా సరే ఎందుకు బాబా భక్తులు ఇంత నిశ్చింతగా ఉన్నారు? వేరే విషయాలపైనో, వేరే దేవీ దేవతలపైనో ఇటువంటి దాడి జరిగితే ఎంత అల్లకల్లోలం చేస్తారు? ఇది సద్గురువు తన భక్తులకు నేర్పినటువంటి ఓర్పు. ఎందుకంటే మనమేమిటో మనకు తెలుసు, మనం విశ్వసించినటువంటి బాబా ఏమిటో మనకు తెలుసు. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కులం, మతం, ప్రాంతం అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. ఆ భావనలు ఉండవు. మనం ఈ కులం, ఈ వర్ణం, ఈ గోత్రం అనేటువంటిది చాలా మట్టుకు మనలో ఆ భావనలన్నీ కూడా తొలగిపోతాయి. బాబా కోరుకున్నటువంటిది అదే. ఈ సృష్టిలో మనం మానవుడిగా జన్మించాం, మానవత్వంతో ఉండాలి, సాటి మానవుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సౌభ్రాతృత్వం కలిగి ఉండాలి, అందరి పట్ల ఒకే రకమైనటువంటి ఆదరణ, అవసరమైతే అందరికీ సహాయం చేసేటువంటి గుణం, వీటిని ఏర్పరచుకోమన్నాడు. కులాన్ని, మతాన్ని బాబా ఎప్పుడూ ప్రోత్సహించలేదు. అందువల్ల ఈరోజు బాబాను చేరినటువంటి వాళ్ళందరూ కూడా చాలా నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. ఇంత దాడి జరుగుతున్నా ఎందుకు బాబా మందిరాలకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య తగ్గట్లేదు? ఏదో బూటకు ప్రచారం తప్ప బాబా పట్ల ప్రేమ తగ్గి బాబాను విడిపోయినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అది కర్మకాలినటువంటి వారు విడిపోతారు తప్ప బాబా పట్ల రుణానుబంధం ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా వేరుపడిపోరు. ఇటువంటి పరిస్థితుల్లో సచ్చరితకు ఈరోజు మరింత ప్రాధాన్యత పెరిగింది. సచ్చరిత పైన సత్సంగాలు మరింత పెరగాలి.
సచ్చరితను ఇంకా లోతుగా మనం పరిశీలన చేయాలి. ఈరోజు పైన ఉన్నటువంటి కొన్ని పదాలను చదివేసి బాబా ఇది అది అని చెప్తున్నారు. అసలు ఎందుకు బాబా ఆ మాట అన్నారు? అక్కడ ఎందుకు ఆ మాట సచ్చరితలో అక్కడ హేమాడ్ పంత్ వివరించారు? ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏం తెలుసా? హేమాడ్ పంతు ఏ ఒక్క విషయాన్ని దాచలేదు. హేమాడ్ పంత్ రాస్తారు కదా, 6వ అధ్యాయంలో ఉంటుంది, మొహరం పండుగ చేస్తా అంటే తాయిబుని తీసుకొచ్చి 6 రోజుల పాటు ద్వారకామయిలో ఉంచారు, ఆ తర్వాత 7వ రోజు తీసుకెళ్ళిపోమన్నారని చెప్పి బాబా. ఇది దాయవచ్చు కదా. షిరిడీలో ఉరుసు జరగలేదు, శ్రీరామనవమి నుంచే ప్రారంభమైందని చెప్పి రాయవచ్చు కదా. సత్యాన్ని సత్యంగానే రాశారు. అలా రాశారు కాబట్టే ఈరోజు అటువంటి విషయాలను తీసుకొని వివాదం చేయాలనుకుంటున్నారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి సత్యం ఏమిటంటే, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ధర్మాలు ఒకటే. నువ్వు నీ సాటివారిని ప్రేమించి నీ సాటివారి యొక్క మనోభావాలను గౌరవించినప్పుడు మాత్రమే నువ్వు మనుషుడిగా మనుగడ సాధిస్తావు అనేటువంటి ధర్మాన్ని బాబా అక్కడ చెప్పదలుచుకున్నాడు. అందుకనే ఈరోజు సచ్చరిత యొక్క ప్రాముఖ్యత మరలా పెరుగుతూ ఉంది. సచ్చరితను మనం మరింత నిశితంగా అధ్యయనం చేయాలి. బాబా ఏం చెప్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు అనేటువంటి విషయాలను మనం కూలంకషంగా చర్చించాలి. ఒకటి మాత్రం వాస్తవం, బాబా వద్ద కులం, మతం, గోత్రం ఇవేవీ కూడా ఉండవు. కేవలం ఒక మానవత్వం మాత్రమే ఉంటుంది. ఏ మతంలో, ఏ కులంలో, ఏ వర్ణంలో పుట్టినా సరే ఆ జీవిని తరింపజేయడమే సద్గురువు యొక్క లక్ష్యం అనేటువంటి సారం మాత్రం సచ్చరిత మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనం సచ్చరిత మహాయజ్ఞంలో భాగంగా పూజను ఆరంభించుకుందాం.